బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ పూర్ణిమ స్కూల్లో దారుణం జరిగింది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా పాశవికమైన దాడి చేసింది. దాడిని స్కూల్ పక్కనుండే మేడపై నుంచి వీడియో రికార్డు చేశాడు ఓ యువకుడు. నిన్న సాయంత్రం నుంచి బాధిత చిన్నారి ఆహారం తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. హుటాహుటిన పాపను ఆసుపత్రికి తరలించారు. చిన్నారిపై పాశవిక దాడి జరిగినట్లు గుర్తించారు వైద్యులు. వీడియోలను చూపించి నిందితురాలిపై ఫిర్యాదు చేశారు చిన్నారి తల్లిదండ్రులు. చిన్నారిపై దాడి చేసిన ఆయాను స్టేషన్కు పిలిపించారు పోలీసులు. మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో షాపూర్ నగర్ పూర్ణిమ స్కూల్లో దారుణం జరిగింది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా పాశవికంగా దాడి చేసింది. దాడిని స్కూల్ పక్కన ఉండే ఒక మేడపై నుంచి ఒక యువకుడు వీడియో రికార్డు తీశాడు. ఆ వీడియో మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. నిన్న సాయంత్రం నుంచి బాధిత చిన్నారి ఆహారం తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. హుటాహుటిన పాపను ఆసుపత్రికి తరలించారు. చిన్నారిపై పాశవిక దాడి జరిగినట్లు గుర్తించారు వైద్యులు. వీడియోలను చూపించి నిందితురాలిపై ఫిర్యాదు చేశారు చిన్నారి తల్లిదండ్రులు. చిన్నారిపై దాడి చేసిన ఆయాను స్టేషన్కు పిలిపించారు పోలీసులు. షాపూర్లోని ఒక స్కూల్లో చిన్నారి పైన చాలా అమానవీయంగా ప్రవర్తించింది ఒక ఆయా. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. చాలా దారుణంగా కింద వేసి కొడుతోంది, రకరకాల చేష్టలు చేస్తోంది ఆ చిన్నారి పట్ల ఆయా. సో ఇదంతా ఒక యువకుడు ఆ ఒక పక్కనే ఉన్న బిల్డింగ్ పై నుంచి ఒక యువకుడు వీడియో తీశాడు. ఈ వీడియో ఇప్పుడు ఆధారంగా మారింది. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఇస్తారు. సాగర్, అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ దాడి చేసింది ఆయా, ఏమంటున్నారు దీనికి సంబంధించి? మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పూర్ణిమ హై స్కూల్లో ఈ ఘటన జరిగింది. 5 ఏళ్ల చిన్నారి నర్సరీ చదువుతుంది పూర్ణిమ హై స్కూల్లో. అయితే అదే స్కూల్లో తల్లి కూడా పనిచేస్తుంది. సో తల్లి రెగ్యులర్ గా బస్సుకు పంపిస్తారు. తన నర్సరీ చదువుతున్నటువంటి కూతుర్ని బస్సులో పంపిస్తూ ఉంటారు ఇంటికి. సో తాను కొంత ముందుకు వెళ్తుంది. అయితే తాను వెళ్ళిన అనంతరం, స్కూల్ అయిపోయిన అనంతరం ఈ ఆయాను చూసుకోమని చెప్పినట్లుగా కూడా సమాచారం అవుతుంది. ఈ ఆయా పైచాచికంగా దాడి గత కొన్ని రోజులుగా ఈ విధంగానే చేస్తున్నట్లుగా కూడా ఆ పక్కన ఉన్నటువంటి ఇంటి వాళ్ళు గుర్తించారు. ఓ యువకుడు దాన్ని సీక్రెట్ గా వీడియో తీయడంతో ఈ ఉదంతం అనేది వెలుగులోకి వచ్చింది. అయితే గత కొన్ని రోజులుగా కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళు గతంలో కూడా 2-3 సార్లు తనను కొట్టినట్లు కూడా తెలుస్తుంది. తల్లి అంటే స్కూల్ కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినా కూడా ఆయా తీరు మారలేదు. సో నిన్న దారుణంగా, ఎందుకంటే ఆమె ఆయా తల్లి వెళ్ళిన అనంతరం, ఎందుకంటే ఇద్దరు అదే స్కూల్లో పనిచేస్తున్నారు, తల్లి కొంత ఇంటికి ముందు వెళ్తుంది, తర్వాత స్కూల్ బస్సులో ఆ పాపని పంపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో అప్పటి వరకు కూడా స్కూల్ అయిపోయిన తర్వాత 1 గంట సేపు సంరక్షణ అనేది ఆయా ఆ పాపకి సంబంధించినటువంటి సంరక్షణ చూసుకుంటుంది. డ్రెస్ చేంజ్ చేయడం ఇదంతా చేస్తుంటుంది. ఈ వీడియోలో కూడా మనం చూస్తే డ్రెస్ చేంజ్ చేసింది బాగానే, ఆ తర్వాత ఆమెను కింద పడేసి దారుణంగా కాళ్ళతో తొక్కుతూ అత్యంత దారుణంగా దాడి చేసింది. హృదయ విదారకంగా మనకు చూస్తూనే అది మనకు బాధగా అనిపిస్తున్న పరిస్థితి. ఆ వీడియోలో చిన్న 5 ఏళ్ల చిన్నారిని కింద పడేసి 2-3 సార్లు ఆ పాప అమాయకంగా తెలియకుండా తనతో పాటే వెనుక వెళ్తుంది. వెళ్లే క్రమంలో తీసుకెళ్తున్నప్పుడు తనను కింద పడేసింది. మళ్ళీ లేచి నిల్చుంది. మళ్ళీ డ్రెస్ వేసిన అనంతరం కూడా 2-3 సార్లు కింద పడేస్తే మళ్ళీ లేచి నిల్చున్నా కూడా దాదాపు ఒక 15-20 సార్లు ఆమెను కింద పడేసి దాడి లేచి దాన్ని కాళ్ళతో తొక్కుతూ అత్యంత దారుణంగా పాపపై దాడి చేసింది. సో ఇంటికి వెళ్ళిన అనంతరం కూడా పాప తీవ్ర జ్వరంతో బాధపడుతుంది. ఆహారం తీసుకోకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఆసుపత్రికి వెళ్ళగా పాప పైన అత్యంత దారుణంగా దాడి జరిగింది. బాగా పుట్టినటువంటి గాయాలు కూడా
ఆ పాప శరీరంపై ఉండడంతో వెంటనే వాళ్ళు ఆరా చేయడంతో ఈ వీడియో ఉదంతం బయటకు వచ్చింది. వీడియో ఆధారాలను తీసుకెళ్లి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ సాగర్ అక్కడ స్కూల్ ప్రాంగణంలోనే అక్కడ కొడుతుంది. అక్కడ మనకు స్క్రీన్ లో కూడా చాలా ఎక్కువ స్పేస్ కనిపిస్తుంది. ఆ సమయానికి ఎవరు అటు వచ్చినట్టు కూడా కనిపించట్లేరు. అంటే అది ఎక్కువగా మరి సంచరించని ప్లేసో ఏంటో స్కూల్లో. అంటే జనరల్ గా స్కూల్ అయిపోయిన తర్వాత ఈ ఘటన జరిగింది. మీకు నేను చెప్పినట్లుగా స్కూల్లో తన తల్లి ఏదైతే దాడి జరిగినటువంటి పాప చిన్నారి తల్లి కూడా అదే స్కూల్లో పనిచేస్తుంది. ఆయా కూడా తనతో కలిసి పనిచేస్తున్నట్టు ఆయన. కాకపోతే తల్లి ముందు వెళ్ళిపోయింది ఇంటికి. తర్వాత ఈ ఆయాకు డ్రెస్ చేంజ్ చేసి అనంతరం బస్సులో ఎక్కించే బాధ్యత ఈమెకు చెప్పినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఆ కోపంతోనే తన కూతురి సంరక్షణ ఒక గంట సేపు తనను చూసుకోమనడం, లేదంటే డ్రెస్ చేంజ్ చేయడం, ఆ పాపకు సంబంధించిన పనులు తనకు చెప్పినట్లుగా కూడా కొంత కోపంతో ఇదంతా చేసిందా, ఇంకేం కారణాలు ఉన్నాయనేది కూడా పోలీసులు ఆ వీడియో ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆయాని దాడి చేసిన ఆయాను కూడా జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా ఈ ఘటన కొంత కలకలం రేపింది. ఎందుకంటే అత్యంత పాశవికంగా దాడి చేసింది. దాదాపు 15-20 సార్లు ఆ పాపను కింద పడేసిన పాపని కాళ్లతో తొక్కుతూ దారుణంగా దాడి చేసిన పరిస్థితి. ఎందుకు ఇదంతా చేసిందన్న దానిపైన కూడా విచారిస్తున్నారు. తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. మొత్తం ఘటనపై అయితే జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి. ప్రస్తుతం పాప ఆసుపత్రిలో ట్రీట్మెంట్ లో ఉంది. సో పాప కొంత తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. సో దీనిపైన తల్లిదండ్రులు ఏం చెప్తారనేది చూడాలి. పోలీసులు ఏం చెప్తారు, స్కూల్ యాజమాన్యం దీనిపైన ఇప్పటికే గతంలో కూడా చెప్పినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. చిన్న ఘటనే కదా వదిలేయమంటూ అంత నిర్లక్ష్యంగా యాజమాన్యం చెప్తున్నారంటూ కూడా పాప కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. సో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆయా ఎందుకు దాడి చేసిందన్న కారణాలు అనేది విచారణ అనంతరం తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. మేడ్చల్ జిల్లా షాపూర్లోని పూర్ణిమ స్కూల్లో 5 సంవత్సరాల బాలిక పైన స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఆయా విచక్షణ రహితంగా దాడి చేసింది. ఆ విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. సో దీనిపైన ఈ ఘటన పట్ల కేసు నమోదు చేశారు పోలీసులు. ఆయాను స్టేషన్కు పిలిపించారు. ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది దానిపైన విచారణ చేస్తున్నారు పోలీసులు.